ఈరోజు శ్రీదేవి గారు చేస్తున్నది రగడా చాట్. దానికి ముందు పొటాటోస్ ఆలు ప్యాటీస్ చేయాలి. ఆలు బాయిల్ చేసి తొక్క తీసిన తర్వాత మ్యాష్ చేసి దాన్ని సన్నగా తరిమిన పచ్చిమిరకాయ, అల్లం, కొత్తిమీర, జీలకర్ర, సాల్ట్ వచ్చేసి రాక్ సాల్ట్ అని ఉంటుంది. ఈ రాక్ సాల్ట్ మీరు స్మెల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా పింక్ కలర్ లో ఉంటుంది. అవును. ఏమిటి దీనికి రాక్ సాల్ట్ కి మామూలు కాకుండా ఫ్లేవర్ వస్తుందా? ఓకే, దాని ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుంది. దాంట్లోనే టేస్ట్ అంతా బాగా వస్తుంది. ఓకే, రాక్ సాల్ట్ వేసి వాటిని టేస్ట్ చూసి ఉప్పు సరిపోయింది అనిపిస్తే ఇంకేం వేయక్కర్లేదు. వాటిని బాగా అన్ని కలిపేసి ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెప్పండి అవి ఏమిటంటే వేసారో. పచ్చిమిరకాయ, అల్లము, కొత్తిమీర, జీలకర్ర, అది రాక్ సాల్ట్ తోని ఉండల కింద చేసేసి ఆ ఉండల్ని ప్యాటీస్ కింద చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్యాటీస్ని ఫ్రై లైట్గా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక అంటే మన ప్యాన్ ని సైజు పట్టి అలా సర్కిల్లో చేస్తే 2 పక్కల కూడా ఫ్రై అయ్యేటట్టు చేస్తున్నారు. ఇది అయిన తర్వాత ఉడకపెట్టిన బఠానీ. ఇది ఏంటిది? చెన్నా ఉడకపెట్టిన బఠానీ, గ్రీన్ బఠానీ. ఇది గ్రీన్ పీసా? అండ్ వైట్ బఠానీ. ఇది వైట్ బఠానీ, వైట్ పీస్. ఇది చెన్నా కాదా? చెన్నా కాదు, వటానీ అంటారు. బఠానీ, వైట్ వటానీ, గ్రీన్ వటానీ. ఓహో, ఇది గ్రీన్ పీస్ కాదు, మళ్ళీ పీస్ కాదు, బఠానీ. గ్రీన్ బఠానీ, వైట్ వటానీ. ఓహో, ఎస్ ఇదే అన్నమాట అసలు. ఇది గ్రీన్. ఇవి నానబెట్టాలి ముందు. ఇవి 6 to 8 hours ఓవర్ నైట్ కానీ 6 to 8 hours నానబెట్టాలి. గ్రీన్ వటానీ, వైట్ వటానీ, ఇవి 2 కూడా నానబెట్టారు. 2 ఈక్వల్ అమౌంట్. ఓకే, ఈక్వల్ అమౌంట్ నానబెట్టారు. ఒక కప్ ఇది అలా. ఓకే, అవి 6 to 8 hours నానాలి. ఎందుకంటే బఠానీ టెక్స్చర్ ఆ లెంటర్ చాలా హార్డ్ ఉంటుంది. అందుకని 6 to 8 hours నానాలి. తర్వాత బాయిల్ చేసారా? ఉడకబెట్టాలి. కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత ఇదిగోండి 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ అయింది ప్యాటీ. ఇది 2 వైపులా అయిపోయిందా? ఈ వైపు ఉందా? ఇది 2 వైపులా అయిపోయింది. ఇప్పుడు అవి 2 ఇంకా కింద నవ్వాలి. ఓ పక్క అవ్వాలి, ఇంకా అవ్వాలి కొంచెం. అది అటు పక్క అయిపోయింది. తిరిగేస్తున్నారు. వెరీ గుడ్. జెంటల్ గా తిరిగేస్తే అది మ్యాష్ అవ్వదు. అన్ని పక్కల అయిపోయింది. ఇప్పుడు జెంటల్ గా తిరిగేస్తే మ్యాష్ అవ్వదు. ఓకే, రైట్. సో ఈ కలర్ రావాలి. అదేం లేదు, మీడియం ఫ్లేవర్ లో పెట్టి. సో ఇది అయిపోయింది, ఇంకా తీసేయచ్చు. మీడియం ఫైర్ లో పెడితే ఇది ఆ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చాక అవి ప్యాటీస్ తయారయ్యాక అందులోకి తీసుకుంటున్నారా? ఎందుకంటే 2 వైపులా అయిపోయింది. ఇది ఇంకొంచెం అవ్వాలి అటు పక్క. కరెక్ట్, ఇది 2 వైపులా అయిపోయింది. ఎస్. ఇది ఆల్వేస్ పొటాటో చేస్తానికి 4 hours ముందు ఉడకపెట్టి ఉంచితే ఆ వేడి అంతా చల్లారిపోయి దాంట్లో ఉన్న మాయిస్ట్ డీహైడ్రేట్ అయిపోతుంది. మాయిస్ట్ ఉండకూడదు పొటాటోలో. మాయిస్ట్ కానీ ఉంటే మీకు ఈ ప్యాటీ విడిపోదు. సో పొటాటోను కూడా బాయిల్ చేసిన తర్వాత చల్లారాలి ఒక 4 hours. చల్లారాలి అంటే నీళ్ళల్లోనైనా నీళ్ళ నుంచి తీసేసినాక బాగా చల్లారిపోయితే అది ఏమవుద్దంటే నెమ్మదిగా తొక్క ఊడుతుందా? తొక్క వచ్చేస్తుంది. లేకపోతే వేడి మీద తొక్క వస్తుంది బాగా? లేదు, చల్లారినాక కూడా వస్తుంది. పొటాటో ఉడికిపోద్ది కదా. నాకు తెలిసి అంటే అలా అనుకుంటున్నాం మేము. వేడిగా చేతి కాలుతున్నా ఇలా లేదు వస్తుంది, బాగా వస్తుంది క్లియర్గా. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఆ 2 బఠానీలు ఉడికేసాను కదా, వాటిని ఇలాంటి పెద్ద పెనంలోకి వేసి
దాన్ని సగం మ్యాష్ చేస్తాను, సగము అలాగే హోల్గా ఉంచుతాను. ఓహోహో. ఆ మ్యాష్ చేసిన తర్వాత దాంట్లో నేను కలిపేవి ఏమిటి అంటే అక్కడ పెట్టాను, అది అవన్నీ చెప్తాను. సరే అయితే మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియో మొదలెడదాం. కానీ 2 ప్రెస్సులు కానీ చేస్తే అంతే, ఎక్కువ patty పల్సన్ అక్కర్లేదు, అలా కొంచెం లావుగా ఉండాలి. ఇప్పుడు అది అలాగ వేసేయడమే. పొటాటో కూడా ఉడకబెట్టిన తర్వాత ఉంచాలి, చల్లారాలి, చల్లారిపోయి మొత్తం సెట్ అయిపోవాలి. అది ఇదిగో చూసారా, ఒక ప్రెస్కి అవుద్ది యూజువల్గా. ఎస్, ఇంకొంచెం కావాలంటే జెంటల్గా, రైట్. అది ఇలా మనకి ఎక్కడ అతుక్కోదు, వచ్చేస్తుంది. దానికి ఏం నూనె ఏం రాసుకోకలేదు చేతికి, ఏమీ లేదు. అలా చేసేయడం మీద వేసేయడమే అంతే. ఇంకొంచెం నూనె వేయాలి వీటికి, నేను వేస్తాను. ఏ నూనె అయినా పర్వాలేదు, మనం ఏ కుకింగ్ చేస్తే ఆ ఆయిల్. సో మన దగ్గర వర్జిన్ ఆయిల్ ఉంది, అదే వేస్తున్నాను. అంటే మ్యాక్సిమం ఇందులో వచ్చేటట్టు అలా ఓ పక్కకి సర్దుతున్నాను, పర్వాలేదు కదా. అది ఇంకొకటి ఎలాగే ఇంకొక ట్రిప్ అవుతుంది ఇలాగే. సో నేను ఒక ట్రిప్కి 7 పెట్టాను, అవి కూడా 7 ఉన్నాయి. ఓహోహోహో, అలా 7 పెట్టుకుంటున్నారా? అలా పెట్టేసాను. సరే అయితే అయితే కూడా దాంట్లో కొంచెం ఆయిల్ వేస్తే అవి దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తే ఇవి కూడా 2 పక్కల ఫ్రై అవ్వాలి. ఓకే. అంటే అన్ని మధ్యలో వేస్తున్నాను ఆయిల్, సో అన్నిటికీ వచ్చేటట్టు. ఓకే ఓకే, అన్నింటికి ఆయిల్ 2 పక్కల ఇందాకల్లాగా బ్రౌన్ అయ్యేటట్టు చేస్తాను. ప్యాటీస్ ఆల్ ఓవర్. సో షీఈస్ అరేంజింగ్ దెమ్ ఇన్ ఎ pan just to as a storage. సో ఇప్పుడు రబడీ చేస్తారు అంతేనా? కొంత మ్యాష్ చేస్తారు, కొంత అలాగ ఉంచుతారు. చాలా కొంచెమే ఆయిల్, ఎక్కువ అక్కర్లేదు, ఎందుకంటే మనకు ప్యాటీస్ నుంచి బాగా ఆయిల్ వస్తుంది. నేను చైనా, అది మీకు చైనా పర్వాలేదు, ఎంజాయ్ చేస్తాను. ఇది చూడండి, కొంచెమే ఇలా చేస్తాను. ఇది కొంచెం సగమే మ్యాష్ చేస్తాను, ఆ సగం అలా ఉంచుతాను. ఓకే, కానీ అలా అంటే మ్యాష్ అయిపోతున్నాయా? ఇంకా ఇలా 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 నొక్కాలి కదా. అక్కర్లేదు, ఇప్పుడు ఉడుకుతుంటే మళ్ళీ చేస్తాను, 2 కలవాలి కదా. ఓ, ఇప్పుడు చేస్తున్నది రబడీ, రగడ. ఈ రబడీ అని కూడా ఎక్కడ విన్నానండి. రబడీ అనేది స్వీట్, రబడీ మలాయ్. ఇది రగడ, ఇది రగడ, రబడీ మలై. ఇలా మ్యాష్ చేసే రీజన్ కన్సిస్టెన్సీ కోసం. ఓ, గ్రేవీ లోపల మనకు వచ్చే కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, అది మ్యాష్ చేసిందంతా కూడా కొద్దిగా మ్యాష్ చేస్తాం వల్ల స్టార్చ్ తోని అది కరెక్ట్గా మనకి టెక్స్చర్ వస్తుంది. మనము సర్వ్ చేసినప్పుడు దీని టెక్స్చర్ బాగుంటుంది. ఓ, ఇలా చేస్తాం మనం. ఆ మధ్యలో ఉన్న జ్యూస్ అంటే అదంతా కూడా ఈ మ్యాష్ చేసిందే అదంతా. అదే చోలే కూడా ఇలాగే చేస్తాం. ఓ, చోలే కూడా సగం చెన్న ఇలాగే మ్యాష్ చేసి సగం ఉంచుతాము, దాని టెక్స్చరే మనకు ఆ గ్రేవీ వస్తుంది. ఓహో, ఇప్పుడు కొంచెం అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం హైలో పెట్టచ్చు, ఉడకాలి ఇప్పుడు అది, అంటే కొంచెం ఇవన్నీ కలవడానికి అంతే. సో ఇప్పుడు పెట్టుకున్నవి ఏమిటంటే ఆనియన్,
చాప్ చేసి ఆనియన్ పెట్టుకోవాలి. ఇది సర్వింగ్ అప్పుడు. ఈ చట్నీలు, కొరియాండర్ చట్నీ, ఈ మింట్ చట్నీ, ఈ మీటీ చట్నీ, మింట్ చట్నీ, ఇది టామరిండ్ చట్నీ, టామరిండ్ విత్ డేట్స్. సో ఈ 3 చట్నీలు, ఈ ఆనియన్, ఈ కొత్తిమీర, ఇవన్నీ సర్వింగ్ అప్పుడు. ఓ సర్వింగ్ అప్పుడు. ఇప్పుడు అందులో ఇప్పుడు మూకుడులో ఇందులో వేసేవి ఇగో ఇక్కడ ఉన్నాయి. మూకుడులో వేసేవి, ముక్కుల్లో వేసేది ఇది ఏమిటిది? రాక్ సాల్ట్. ఇది మామూలు సాల్ట్ కూడా వేస్తారా? కొంచెం ఆల్రెడీ ఉడకపెట్టినప్పుడు వేసారు మామూలు సాల్ట్. ఇప్పుడు కొంచెం రాక్ సాల్ట్ ఈ వేస్తున్నారు. రాక్ సాల్ట్ మంచి ఫ్లేవర్ ఇస్తుంది దీనికి. ఓ చూడండి, రాకముందే అమ్మమ్మ తీసేసాను. ఇప్పుడు అమ్మో సారీ, ఇక్కడ ఏంటో జరిగిపోతుంది. చూడాలి. తాతయ్య బుజ్జిగాడు వచ్చింది, చిట్టుపండు వచ్చింది, అడిగి వాళ్ళ అమ్మ రాలేదు, ఓడిపడతాను. అదేంటిది? ఇది ధనియా పొడి అండి. కొరియాండర్ పౌడరు, అందులో హాఫ్ జీరా పౌడరు, అంతే కదా? కొరియాండర్ పౌడర్ ఎంత వేస్తే దాంట్లో సగం జీరా పౌడర్. జీరా పౌడర్. ఒరే 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 నో ఇవ్వండి. పడిపోతావు, ఇది సగం వేస్తుంది. పడిపోతావురా. ఉండు పట్టుకుని. నాకు కిచెన్లోకి వస్తే భయం వేస్తుంది. పెప్పర్, బ్లాక్ పెప్పర్, బ్లాక్ పెప్పర్ మనం స్పైసీ ఎక్కువ తినాం కాబట్టి దాన్ని బట్టి ఈ 1/4 స్పూన్ స్పూన్ చాలు. చాలు. బుజ్జిగాడు వచ్చాడంటే ఇందులోనే ఏమిటంటే వేస్తున్నారు? ఇప్పుడు ఇందులోంచి ఇవన్నీ కొంచెం, షాన్ మసాలా వాడతానన్నారు. చాట్ మసాలా. అదే షాన్ కంపెనీ చాట్ మసాలా. యా, ఒకటి చాట్ మసాలా. ఇంతే వేస్తాం. ఇది ఒక్కటే వేస్తారా? ఇదే ఒక 1 స్పూన్ అంతా. ఇంతేనా? ఓ ఇంకా ఇంకా ఎక్కువ వేస్తారేమో. ఓకే. ఇంకంతే. ఇప్పుడు అంతే. దీన్ని కలపాలి. ఓకే. నేను మీకు అసిస్టెంట్ కింద చేయనా? చెయ్యి కోసం పర్వాలేదు. ఇవ్వండి, చేస్తాను. బెటర్ అయింది, మీరు ఇచ్చారు కదా మెడిసిన్. ఏమీ లేదు, పారాసిటమాల్ మళ్ళీ ఇవ్వలేదు. ఇదిగోండి, మీరు బాగా మిక్స్ చేసేసి దింపే ముందు కొంచెం కొత్తిమీర వేయాలి. కొత్తిమీర, ఆనియన్స్ మరి సర్వ్ చేసేటప్పుడు. ఓహో, ఆనియన్స్ సర్వ్ కన్నారు. Onion. ఇందులో ఆనియన్ ఉండదు. వద్దు, ఆనియన్ అక్కర్లేదు. ఇవి ఆల్రెడీ బఠానీ కదా, ఓ వాళ్ళు ఎక్కువ గ్యాస్ అవుతుంది. ఎక్కువ గ్యాస్ కరెక్ట్ కాదు స్టమక్కి. ఓ మనం ఆల్రెడీ రా ఆనియన్ వేసుకొని టేస్టీగా తింటాం కదా. సో ఓహో. దీంట్లో ఇంకా ఆనియన్ యాడ్ చేస్తే అది మనకి ప్రాబ్లం అవుతుంది. ఓ ఇది ఆల్రెడీ బఠానీ కదా. అసి. ఓకే, ఇంకా సాల్ట్ ఇప్పుడు చూడొచ్చండి కావాలి అంటే. ఓకే, యా, సరిపోయింది. వెరీ గుడ్. సో ఆ చైనీ ఆ గ్రేవీ లాంటిది పైకి తేలింది. తేలిపోయింది ఇది. అదే కొంచెం కిందని ఉడకగానే ఇంకా ఉడకండి. తీసేస్తాం. ఇంకా ఉడకగానే తీసేస్తారు. రైట్. ఇప్పటికి ఇది అయిపోయినట్టే కదా. ఇంకా నెక్స్ట్ ఫస్ట్ దీన్ని ఇప్పుడు ఇందులోని కొంచెం కొత్తిమీర వేశారు. ఇది దాన్ని- ఇందాకలా అవుతుంది దాంట్లో, అంతే కదా? అంతే, ఇంకేం వేయలేదు. ఇంకేం లేదు. రైట్. ఇప్పుడు సర్వింగ్ ఎలా చేస్తారో చూపిస్తున్నారు. ఒక బౌల్లోని ఇది బాగా కలిపి అప్పుడు మనకు కరెక్ట్ టెక్స్చర్ ఉంటుంది. ఓకే. ఇలా ఒక గరిట అంతా దాన్ని ముందు వేసి వేసి ఒక ప్యాటీ దాన్ని మీరు పెట్టి దీంట్లో పెట్టి దీనిపైన ఈ కొంచెం ఆనియన్స్ వేసి తర్వాత బుజ్జాయి. ఓ భుజియా భుజియా కట్ చేయాలి కొత్త కదా. దీన్ని ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి, మన ఇష్టం, అది మన ఇష్టం. టేస్ట్ బట్టి.
నేనైతే కొంచెం ఎక్కువ వేస్తాను. అండ్ కొంచెం కొత్తిమీర, తర్వాత ఇది కొత్తిమీర చట్నీ. ఇది ఇదంతా ఇండివిజువల్గా ఇలా వేస్తారా? ఇంతే. మనం ఇవన్నీ కలిపేసి ఒక దాంట్లో చేసుకుని అది ఇందులో వేయకూడదా? అది అలా కూడా చేయొచ్చు, కానీ సరే. నాకు ఇలా ఇస్తారు. ఓకే. ఈ టామరిండ్ కలిపిన చట్నీ ఇది. చట్నీ ఓకే. అంతే. కావాలి అంటే జింజర్ స్లైసెస్ తిన్నగా స్లైస్ చేసి, జింజర్ స్లైస్ స్పైసీ ఇష్టపడిన వాళ్ళు జింజర్ స్లైస్ కూడా పెట్టుకోవచ్చు. జింజర్ స్లైస్ కానీ సో ఇప్పుడు పచ్చిమిరపకాయ ఇది సర్వింగ్. యా, పచ్చిమిరపకాయ పీసెస్ ముందు ప్యాన్ లో ఉన్నది ఒక గరిటె వేశారు, దాని మీద ఒక ప్యాటీ వేశారు. వేసాను. ఇది కూడా వేస్తాను. ఇప్పుడు మళ్ళీ కూడా దగ్గర పెట్టుకోండి, అంత మధ్యలో ఇది పడుతుంది. ఇంకొకటి దీనిపైన వేస్తాం. ఓహోహోహో, ఇప్పుడు మీరు తినాలి. ఓహోహోహో, ఇలా చేసిన తర్వాత ఇప్పుడు తినాలన్నమాట. ఇప్పుడు వాడికి ఇద్దాం, ఉండండి సుధీర్ చూస్తా. మీటింగ్ పర్వాలేదు, పక్కన పెడితే